హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. 15 లక్షల కోట్లు. ఎస్, మీరు విన్నది కరెక్టే. 1500 కోట్లు కాదు, 15,000 కోట్లు కాదు, 15 లక్షల కోట్లు. ప్రెజెంట్ సెబీ ఒక లిస్టెడ్ కంపెనీ ఎగెనెస్ట్గా చేసిన స్ట్రాంగెస్ట్ ఎలిగేషన్. ఒకవేళ ఈ అలిగేషన్ ఏదైతే ఉందో అది ప్రూవ్ అయితే మాత్రం కార్పొరేట్ హిస్టరీలో అతిపెద్ద అకౌంటింగ్ స్కామ్గా మనం పేరు పెట్టవచ్చు. ఎస్, మనం మాట్లాడుతున్నది రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ గురించి. గోల్డ్ బిజినెస్లో గ్లోబల్ లెవెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. బట్ ప్రెజెంట్ సెబీ దీనికి ఎగెనెస్ట్గా అలిగేషన్స్ ఏమిస్తుందంటే వీళ్ళు అయితే లాస్ట్ 4-5 ఇయర్స్లో రెవెన్యూ చూపించారో దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏం లేదు అని. ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ చెప్పిన ట్రాన్సాక్షన్స్ లేవంట, కస్టమర్స్ లేరు అంట, అలాగే ఇది రిపోర్ట్ చేసిన రెవెన్యూ కూడా అంత ఫేకే అని చెప్తుంది. సో ఈరోజు మన వీడియోలో ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్కి రిలేటెడ్గా సెబీ ఇంటరిమ్ ఆర్డర్లో ఏమేమి అలిగేషన్స్ ఇచ్చింది, అది వేటి మీద ఇన్వెస్టిగేషన్ చేసింది, అలాగే ఆ ఇన్వెస్టిగేషన్స్కి ఎగెనెస్ట్గా సెబీ ఏమేమి ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది, ఇదంతా కూడా డీటెయిల్గా ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ కంపెనీకి ఎగెనెస్ట్గా సెబీ ఏదైతే అలిగేషన్స్ చేసిందో సో దాని గురించి తెలుసుకోకన్నా ముందు అసలు ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఏంటి, అసలు దీని లైన్ ఆఫ్ బిజినెస్ ఏంటి, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఇదొక గోల్డ్ రిఫైనరీ అలాగే జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్. ఇది 1995లో మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ వచ్చింది. ఒకసారి రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ మూమెంట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వన్స్ లిస్ట్ అయిపోయిన తర్వాత చాలా ఇయర్స్ వరకు అసలు ఈ స్టాక్ ఉందన్న విషయం కూడా ఎవ్వరు గమనించలేదు అంతగా. దీని ప్రైస్ మూమెంట్ కూడా నార్మల్గా 0 to 100 మధ్యలో వ్యారీ అవుతూ వచ్చింది. బట్ వేరే లాస్ట్ 10 ఇయర్స్లో చూసుకున్నట్టయితే దీని స్టాక్ ప్రైస్ మూమెంట్ ఏదైతే ఉందో చాలా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయింది. అంతకుముందు యావరేజ్గా 0 to 100 మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంటే వన్స్ లాస్ట్ 10 ఇయర్స్లో చూసుకున్నట్టయితే మాత్రం యావరేజ్గా ఆల్మోస్ట్ ఒక్కోసారి 1000 కూడా టచ్ అయింది. దీని స్టాక్ ప్రైస్ ఎంతగా ఇంక్రీజ్ అయిందంటే ఆల్మోస్ట్ 2022లో 20,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి ఈ కంపెనీ స్టాక్ అనేది లార్జ్ క్యాప్లో ఉంది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో ఇది ఎంత పెద్ద కంపెనీయో. బట్ సడన్గా 2022 నుంచి 2025 మధ్యలో చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ నుంచి దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది మిడ్ క్యాప్లోకి పడిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ 2026లో లార్జ్ క్యాప్లో లేదు, మిడ్ క్యాప్లో లేదు, ప్రెజెంట్ ఇది స్మాల్ క్యాప్లో ఆల్మోస్ట్ 5,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి ఉంది. సో క్లియర్ కట్గా షేర్ హోల్డర్ వెల్త్ ఎంత దారుణంగా డిస్ట్రక్షన్ అయిందో మనం చూసుకోవచ్చు. సో లాస్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ స్టాక్లో ఇంత డౌన్వర్డ్ ట్రెండ్ ఎందుకు ఉంది ఏంటి అనేది అప్పుడు ఎవరికి అంత క్లారిటీ లేదు. బట్ వన్స్ సెబీ అలిగేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ డాట్స్ అన్ని మనం కలుపుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు చిన్న క్లారిటీ వస్తున్నట్టు ఉంది షేర్ హోల్డర్స్కి. సో సెబీ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అయింది? నార్మల్గా కార్పొరేట్ స్కాండల్స్ కానీ లేకపోతే కార్పొరేట్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో విజిల్ బ్లోవర్ ప్రాసెస్లో కొంచెం బయటపడతాయి. బట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే షేర్ హోల్డర్ కంప్లైంట్ ఇచ్చాడు. సో 2024లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్లో ఉన్న వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెబీకి కంప్లైంట్ రేజ్ చేశారు. ఏమని అంటే కంపెనీ దగ్గర ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నాయి, అంటే కంపెనీకి వేరే దగ్గర నుంచి అమౌంట్ రావాల్సినవి ఉన్నాయి, అంటే సేల్ చేస్తే మనకు అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి కదా కంపెనీ. సో అవి ఏవైతే ఉన్నాయో 2 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ట్రేడ్ రిసీవబుల్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి, కంపెనీకి రావాల్సిన అమౌంట్ రిసీవ్ చేసుకోవట్లేదు. సో వీళ్ళు చేసిన సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యూనా కాదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీకి కంప్లైంట్ రేజ్ చేశాడు. ఈ కంప్లైంట్ కొంచెం జెన్యూన్గానే అనిపించింది సెబీకి. ఎందుకంటే ఏ కంపెనీ అయినా సేల్ చేసిందంటే రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో సేల్ చేసిందంటే మోస్ట్లీ వితిన్ 45 days to 90 days మధ్యలో రిసీవ్ చేసుకుంటుంది ఏదైతే అమౌంట్ ఉందో. బట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 2 years నుంచి రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఈ సేల్ అనేది నిజమా కాదా అన్న డౌట్ సెబీకి కూడా వచ్చింది. సో స్టార్టింగ్లో సెబీ అయితే ఉందో నార్మల్ ఇన్వెస్టిగేషన్ లాగానే స్టార్ట్ చేసింది. కంపెనీకి ఏదైతే ఉందో ఒక ఫార్మల్ నోటీస్ పంపించింది. ఏంటంటే మీ సేల్స్ ఏదైతే ఉందో సో దాని రిలేటెడ్గా ఇన్వాయిసెస్ ఉంటాయి కదా అవి పంపించండి, లేకపోతే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం పంపించండి, కొంచెం మేము వెరిఫై చేసుకోవాలి ఇంటర్నల్గా అన్నట్టు నోటీస్ పంపించింది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో సెబీ తోటి ఫుల్గా కోఆపరేట్ చేయలేదు. సెబీ ఏదైతే డాక్యుమెంటేషన్ అడిగిందో అది ఆ కంపెనీ ప్రొవైడ్ చేయలేదు. సో అప్పుడు సెబీకి కంప్లీట్గా డౌట్ వచ్చింది ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో. సో కాబట్టి దాని మీద ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సెబీ ఎలిగేషన్స్ని కొంచెం డీటెయిల్గా చూడకన్నా ముందు ఈ కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ కింద ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వాటి గురించి కొంచెం తెలుసుకుందాం సో దట్ ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్గా అండర్స్టాండ్ అవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనేది మెయిన్ కంపెనీ, దాని కింద ఆర్ఈఎల్ సింగపూర్, దాని కింద గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్, దాని కింద వాల్కంబీ ఎస్ఏ. సో ఓవరాల్గా ఈ 3 కంపెనీలకు కూడా హెడ్ కంపెనీ ఎవరు అంటే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే
ఈ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ఏజీ అలాగే వాల్కంబీ ఎస్ఏ అవుతున్నాయి, ఈ రెండు కూడా స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీస్ అన్నట్టు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ వాల్కంబీ ఎస్ఏ అయితే ఉందో గ్లోబల్ లెవెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గోల్డ్ రిఫైనరీస్ అన్నట్టు. సో ఫస్ట్లో సెబీ అయితే ఉందో నార్మల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో దానికోసం డాక్యుమెంటేషన్ కోసం నోటీస్ పంపారు కదా. సో వాళ్ళు ఫస్ట్ కోఆపరేట్ చేయలేదు. దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మా రెండు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో మెయిన్ కంపెనీస్ అవి మాకు, సో ఆ కంపెనీస్ అనేవి స్విట్జర్లాండ్లో ఉన్నాయి. సో స్విస్ రూల్స్ ప్రకారం కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. సో మేము ఆ డాక్యుమెంట్స్ కానీ లేదా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మేము డిస్క్లోజ్ చేయలేము అని రిప్లై ఇచ్చారు. బట్ ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అలాగే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్విస్ ప్రైవసీ లాస్ ప్రకారం ఏంటంటే డేటా కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎంత అమౌంట్ మెయింటైన్ చేస్తున్నాం, సో ఇవన్నీ ఏవి అయితే ఉన్నాయో బయట వాళ్ళకి షేర్ చేయకూడదు. బట్ ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే అప్లికబుల్. అంటే లైక్ మనలాంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్, కంపెనీస్కి కాదు. సో కంపెనీస్ రిలేటెడ్గా ఉన్న ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ ఇంకా వేరే ఏ డీటెయిల్స్ అయినా సరే వేరే కంట్రీస్ తోటి లేకపోతే ఎవరైనా అడిగినా సరే షేర్ చేయడానికి స్విస్ ప్రైవసీ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి అడ్డు చెప్పట్లేదు. బట్ స్టిల్ సెబీ అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన రీజన్ ఇదే అన్నట్టు, వాళ్ళు ప్రైవసీ లాస్ ఏవైతే ఉన్నాయో మమ్మల్ని అలో చేయట్లేదు, సో కాబట్టి మేము మీతో షేర్ చేయట్లేదు అని చెప్పారన్నట్టు. సో వీళ్ళు మామూలుగా అడిగితే ఎలాగో ఇవ్వరని అర్థమైపోయి సెబీ అనే సెపరేట్గా ఫారెన్సిక్ ఆడిట్ ఫామ్ చేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సెట్ చేసింది ఈ కంపెనీ కోసం. సెబీ ఫామ్ చేసిన ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లైక్ ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ వాళ్ళకి చాలా షాకింగ్ డీటెయిల్స్ బయటపడ్డాయి. సెబీ తరపున అయితే స్పెషల్ టీమ్ అయితే ఉందో సో అది ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్గా ఏవైతే పర్చేజెస్ అని చూపిస్తుందో సో వాటి రిలేటెడ్గా కొంచెం శాంప్లింగ్ తీసుకొని సో దీని రిలేటెడ్గా మాకు డాక్యుమెంటేషన్ ఇవ్వండి, దీని రిలేటెడ్గా లైక్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈ కంపెనీకి ఏవైతే ఉందో లెటర్ రాసింది అన్నట్టు. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్చేజెస్ రిలేటెడ్గా సపోర్టింగ్ ఎవిడెన్స్ అయితే లైక్ కంపెనీ ఈ టీం వాళ్ళకి ఇవ్వాలో అది ఓన్లీ 2% మాత్రం ఇచ్చింది అన్నట్టు. అంటే ఒకవేళ ఈ కంపెనీ రిలేటెడ్గా లైక్ 100 ట్రాన్సాక్షన్స్ అయ్యాయని చెప్తుంటే అందులో 2 ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలిగింది. మిగిలిన 98 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయలేకపోయింది. సో ఇది పర్చేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ స్పెషల్ టీమ్ ఏదైతే ఉందో లెటర్ రాసింది అన్నట్టు, మేము శాంప్లింగ్లో కొన్ని ట్రాన్సాక్షన్ తీసుకున్నాం, సో దీని రిలేటెడ్గా మాకు సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వండి అని అడిగింది అన్నట్టు. బట్ స్టిల్ దీనికి కూడా ఓన్లీ 35% మాత్రమే వీళ్ళు సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వగలిగారు. మిగిలిన 65% ట్రాన్సాక్షన్స్కి ఏవైతే ఉన్నాయో వీళ్ళు సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వలేకపోయారు. ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎవిడెన్స్ ఇవ్వలేకపోయారో అది జస్ట్ ఏదో 1000 రూపాయల ట్రాన్సాక్షన్ లేకపోతే లైక్ 1,00,000 రూపాయల ట్రాన్సాక్షన్ కాదు, కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు. అంటే సిచ్యువేషన్ అనేది ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ రిలేటెడ్గా సెబీకి ఇంకో పెద్ద డౌట్ ఏమొచ్చిందంటే లైక్ వీళ్ళు చూపిస్తున్న కన్సాలిడేటెడ్ నెంబర్స్ అలాగే స్టాండలోన్ నెంబర్స్. ఈ కంపెనీ అయితే సేల్స్ ఫిగర్స్ రిపోర్ట్ చేస్తుందో సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లియర్గా డీటెయిల్గా ఒకసారి చూసుకున్నట్టయితే లైక్ కన్సాలిడేటెడ్గా అలాగే స్టాండలోన్గా అంటే ఏంటంటే లైక్ ఇండియాలో అయితే లిస్ట్ అయిన కంపెనీ అయితే ఉందో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, సో దాని నుంచి వచ్చిన సేల్స్ అన్నట్టు. కన్సాలిడేటెడ్ అంటే లైక్ దీనికి సింగపూర్లో స్విట్జర్లాండ్లో కూడా కంపెనీస్ ఉన్నాయి కదా, సో అవి కూడా యాడప్ చేసుకుంటే టోటల్ సేల్స్ ఎంత కంపెనీ లెవెల్లో అని చెప్పేది కన్సాలిడేటెడ్ ఫిగర్స్. సో ఫస్ట్ స్టాండలోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2021 నుంచి 2025 మధ్యలో ఈ మధ్యలో సేల్స్ ఫిగర్ ఎలా ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే లోయెస్ట్లో 2,000 crores, హైయెస్ట్లో 7,000 crores. బట్ వేరేస్ కన్సాలిడేటెడ్ నెంబర్స్ చూసుకున్నట్టయితే అంటే ఇండియాలో ఉన్న కంపెనీతో పాటు వేరే కంట్రీస్లో కూడా ఉన్నాయి కదా, సింగపూర్లో స్విట్జర్లాండ్లో, సో అక్కడ ఉన్న కంపెనీ సేల్స్ కూడా యాడప్ చేసుకుంటే టోటల్ సేల్స్ వీళ్ళు ఎంత చూపిస్తున్నారంటే లైక్ లోయెస్ట్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ లైక్ 2,58,000 crores, హైయెస్ట్లో చూసుకున్నట్టయితే 4,23,000 crores. సో దీన్ని బట్టి మనకు క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఏంటంటే లైక్ ఇండియాలో అయితే కంపెనీ ఉందో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఇండియా బేస్డ్ లిస్టెడ్ కంపెనీ అయితే ఉందో సో దాని కాంట్రిబ్యూషన్ అనేది కన్సాలిడేటెడ్ నెంబర్స్లో ఓన్లీ లైక్ 1% to 2% మాత్రమే. మిగిలిన 98%, 99% ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ అయితే ఉందో లేకపోతే కంపెనీ అయితే డిపెండెన్సీ ఉందో అదంతా కూడా అవుట్ ఆఫ్ ఇండియా అయితే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండెన్సీ అన్నట్టు. సో కాబట్టి నిజంగా కంపెనీ గ్రో అవుతుందా లేదా లేకపోతే నిజంగా కంపెనీ యొక్క ట్రూ వాల్యూ ఏంటి అని తెలుసుకోవాలంటే వేరే కంట్రీస్లో ఉన్న ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మరి దాని డేటా కావాల్సిన అవసరం ఎంత ఉంది? ఆబ్వియస్గా చాలా ఉంది. సేమ్ సెబీ కూడా అదే అడిగింది ఈ కంపెనీని, బట్ వాళ్ళు అది ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అదే బిగ్గెస్ట్ థింగ్. సెబీ ఎలిగేషన్స్లో ఇంకో బిగ్గెస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే వాల్కంబీ ఎస్ఏ అయితే ఉందో స్విస్ బేస్ కంపెనీ అయితే ఉందో దాని యొక్క రెవెన్యూ ఫిగర్స్. సో మన ఇండియాలో సేల్స్ రిపోర్ట్ చేసేటప్పుడు లైక్ ఒక్కొక్క కంట్రీ దగ్గర మాకు ఎంత సేల్ అయింది అని వీళ్ళు చెప్తూ ఉంటారు. సో కాబట్టి వాల్కంబీ ఎస్ఏ నుంచి మాకు సపోజ్ లైక్ 100 రూపాయలు సేల్ జరిగింది అని వీళ్ళు కన్సాలిడేటెడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు సో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో సెబీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ వాల్కంబీ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెప్పించుకున్నారు.
దానికి దీనికి క్రాస్ చెకింగ్ చేస్తే బిగ్గెస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే లైక్ మన కన్సాలిడేటెడ్ ఫిగర్స్లో మాకు వాల్కంబీ నుంచి లైక్ ₹100 సేల్ జరిగింది అని బిల్ రిపోర్ట్ చేస్తే బట్ యాక్చువల్గా అక్కడ వాల్కంబీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఓన్లీ 0.2% మాత్రమే రిపోర్ట్ అయింది. అంటే ఇక్కడ వీళ్ళు ₹100 అని చెబితే అక్కడ యాక్చువల్ సేల్స్ ఎంత అంటే ఓన్లీ 2 పైసా మాత్రమే. ఇది జస్ట్ డిఫరెన్స్ కాదు, దారుణమైన డిఫరెన్స్. దానికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో రెస్పాన్స్ ఏమిచ్చిందంటే వాల్కంబీ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఓన్లీ మేము ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే రికార్డ్ చేశాము, యాక్చువల్ గోల్డ్ సేల్స్ ఏదైతే ఉందో సో గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ కంపెనీస్ ఉంది కదా ఆ కంపెనీలో మేము రికార్డ్ చేశాము అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ఏదైతే ఉందో యాక్చువల్గా లైక్ దానికి ఒక ఫ్యాక్టరీ ఉండి లేకపోతే ఆపరేటింగ్ బిజినెస్ ఉన్న కంపెనీ కాదు, జస్ట్ పేపర్ మీద ఉన్న ఒక హోల్డింగ్ కంపెనీ. సో అకౌంటింగ్ రూల్స్ ప్రకారం ఏ కంపెనీ అయితే సేల్ చేస్తుందో ఆ కంపెనీ బుక్స్లోనే రికార్డ్ చేయాలి. సో యాక్చువల్గా ఫ్యాక్టరీ ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేసిన వాల్కంబీ ఎస్ఏ బుక్స్లో లైక్ సేల్స్ రెవెన్యూ బుక్ చేయకుండా అంటే దాంట్లో రికార్డ్ చేయకుండా ఈ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ అయితే ఉందో సో హోల్డింగ్ కంపెనీ జస్ట్ పేపర్ మీద ఉన్న హోల్డింగ్ కంపెనీలో ఎందుకు బుక్ చేశారంటే దీని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే స్విస్ రూల్స్ ప్రకారం వాల్కంబీ ఎస్ఏకి ఆడిట్ చేయించాలనే ఆబ్లిగేషన్ ఉంది అన్నట్టు. బట్ ఓన్లీ పేపర్ మీద ఉన్న హోల్డింగ్ కంపెనీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్కి ఆడిట్ చేయించాలి అన్న ఆబ్లిగేషన్ లేదు. సో కాబట్టి ఒకవేళ వీళ్ళు రెవెన్యూ ఫిగర్స్ని ఆల్టర్ దేంట్లో చేశారనుకుంటే ఒకవేళ వాల్కంబీ ఎస్ఏలో చేశారనుకుంటే వీళ్ళు ఈజీగా దొరికిపోతారు, ఎందుకంటే ఆడిట్ చేయించాలనే కాంప్లికేషన్ ఉంది కాబట్టి. బట్ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ కంపెనీకి ఆడిట్ చేయించాలి అన్న ఆబ్లిగేషన్ లేదు కాబట్టి దీంట్లో వీళ్ళు ఫిగర్స్ ఆల్టర్ చేయొచ్చు, పెంచొచ్చు, తగ్గించవచ్చు. సో ఆ స్కోప్ ఉంది కాబట్టి గోల్డ్ ఏదైతే సేల్ చేశారో అది మేము వాల్కంబీ ఎస్ఏలో రికార్డ్ చేయలేదు, గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ కంపెనీస్లో మేము రికార్డ్ చేశామని వీళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి లైక్ ఇండియన్ కార్పొరేట్ అకౌంటింగ్ స్కాండల్స్లో లైక్ అతిపెద్ద ఫిగర్ ఏదైతే ఉందో సెబీ అనుకుంది. ఆల్మోస్ట్ లైక్ 99% ఏదైతే రెవెన్యూ ఫిగర్స్ ఏదైతే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ చూపిస్తుందో అదంతా కూడా ఫేక్ అయ్యుండొచ్చు. దాని వాల్యూ ఆల్మోస్ట్ లైక్ 15 lakh crores అన్నది సెబీ బిగ్గెస్ట్ అలిగేషన్. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కూడా లైక్ ఇండియాలో ఉన్న కంపెనీ కాకుండా బయట కంట్రీస్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా సెబీ చేసిన ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎంటిటీ ఏదైతే ఉందో అంటే స్టాండర్లోన్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసింది. దాంట్లో కూడా షాకింగ్ ఇన్సిడెంట్స్ బయటపడ్డాయి. ఈ ఇండియన్ కంపెనీ రిలేటెడ్గా పర్చేజెస్ అలాగే సేల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక ప్యాటర్న్ కనిపించింది. ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2024 మధ్యలో ఒక కంపెనీ తోటి ఆల్మోస్ట్ లైక్ 11,000 crores పర్చేజెస్ ఉన్నాయి, అలాగే సేల్స్ కూడా ఉన్నాయి. ఆ కంపెనీ పేరు ఏంటంటే అఫ్లియన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి? గోల్డ్ రిఫైనరీ అలాగే జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్. అఫ్లియన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఇది నార్మల్గా గోల్డ్ కొనేది గోల్డ్ సేల్ చేసే కంపెనీ అయితే కాదు కదా. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఆల్మోస్ట్ లైక్ 11,000 crores వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది? మరి 11,000 crores అయితే ఉందో చిన్న అమౌంట్ అంటే అది కూడా కాదు. స్టాండర్లోన్ ఫిగర్స్లో ఆల్మోస్ట్ లైక్ 60 to 70% ఉన్న రెవెన్యూ, అంటే కంపెనీకి ఇదే మేజర్ రెవెన్యూ అలాగే మేజర్ పర్చేస్ కూడా. బట్ ఈ రెండు కంపెనీల మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో అవి నార్మల్గా గోల్డ్ కొనడానికి గోల్డ్ సేల్ చేయడానికి దాని రిలేటెడ్గా అయితే కాదు అని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి అసలు ఇక్కడ ఏం జరిగింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అఫ్లియన్స్ షేర్స్ అలాగే స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో దానికి నోటీసెస్ పంపించింది. సో సెబీ అడిగింది ఏంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఈ కంపెనీకి మీ కంపెనీకి మధ్యలో డీల్స్ ఏం జరిగినాయి, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, ఎందుకు జరిగాయి, దీని రిలేటెడ్గా మాకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలి అని నోటీసెస్ ఇష్యూ చేసింది. సెబీ అయితే నోటీస్ ఇష్యూ చేసిందో అఫ్లియన్స్ కంపెనీకి సో దానికి రిప్లైగా అఫ్లియన్స్ కంపెనీ రెస్పాన్స్ ఇచ్చింది. సో అది ఇచ్చిన రెస్పాన్స్ అయితే ఉందో అది బిగ్గెస్ట్ షాకింగ్. సో అఫ్లియన్స్ కంపెనీ చెప్పింది ఏంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో అది మా క్లయింట్ కాదు, వాళ్ళతో మాకు అగ్రిమెంట్ లేదు, అలాగే వాళ్ళతో ఎప్పుడు కూడా మేము ట్రాన్సాక్షన్స్లోకి ఎంటర్ అవ్వలేదు. జస్ట్ ఇమాజిన్ ఒక 11,000 crores, అది కూడా వాళ్ళ సేల్స్ ఫిగర్లో ఆల్మోస్ట్ లైక్ 60 to 70% కాంట్రిబ్యూషన్ ఉన్న ఏదైతే రెవెన్యూ ఉందో సో అది అవతల కంపెనీ డినై చేస్తుంది మేము ఎప్పుడు అది చేయలేదు అని. సో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. దెన్ అప్పుడు సెబీ అయితే ఉందో కంపెనీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ వాళ్ళకు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపించింది అన్నట్టు. ఏంటంటే అఫ్లియన్స్ కంపెనీకి క్లయింట్ ఉన్నారు, బట్ అది రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కాదు, రాజేష్ మెహతా, ఫౌండర్ అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. సో సెబీ అలిగేషన్ ప్రకారం ఏంటంటే
రాజేష్ మెహతా ఎవరైతే ఉన్నారో సో ఆయన అఫ్లియన్స్ కంపెనీ తోటి ఒక పర్సనల్ ట్రేడింగ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఈయన ఆ అకౌంట్ ద్వారా ఏం చేస్తున్నాడంటే గోల్డ్ డెరివేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. సెబీ ఎలిగేషన్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 7.45 crores ఏవైతే అమౌంట్ ఉందో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి రాజేష్ మెహతా పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేది అన్నట్టు. ఇక్కడ అమౌంట్ మీద ఫోకస్ కంటే కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా ఏంటంటే కంపెనీ యొక్క రిలేటెడ్ పార్టీస్ అంటే సబ్సిడరీ కంపెనీస్, అసోసియేట్ కంపెనీస్ కానీ లేదా ప్రమోటర్స్ కానీ సో వీళ్ళ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సపరేట్గా చూపించాలి. ఇదంతా కూడా కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ కిందకి వస్తుంది. ఏ కంపెనీకైనా సరే కార్పొరేట్ గవర్నెన్స్ దెబ్బతింటుంది, కార్పొరేట్ గవర్నెన్స్ సరిగా లేదు అంటే కంపెనీ ఫండమెంటల్ సరిగా లేవు అని అర్థం, కంపెనీ పబ్లిక్ ఇంట్రెస్ట్గా రన్ అవ్వట్లేదు అని కూడా అర్థం. దీంతో పాటు సెబీ ఇంకొంచెం ఫైండింగ్స్ ఏం చేసిందంటే వీళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో సో అందులో వీళ్ళు అకౌంటింగ్ సరిగా చేయట్లేదు అన్నది ఇంకొక ఎలిగేషన్. కంపెనీకి వస్తున్న ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్ కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి నార్మల్ ఆపరేటింగ్ రెవెన్యూ కాదు, బట్ దీని వీళ్ళు నార్మల్ ఆపరేటింగ్ రెవెన్యూలోనే చూపించారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్ సో వీటి మీద వస్తున్న ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ ఏదైతే ఉంటుందో అది కూడా యాక్చువల్గా అదర్ రెవెన్యూలో చూపించాలి, బట్ వీళ్ళు నార్మల్ ఆపరేటింగ్ రెవెన్యూలోనే చూపించి రెవెన్యూని ఎగ్జాగరేట్ చేశారు. సో ఇవన్నీ కూడా సెబీ ఇంటరిమ్ ఆర్డర్ ఏదైతే పాస్ చేసిందో అందులో క్లియర్ కట్గా విత్ డాక్యుమెంటేషన్ చేసిన ఎలిగేషన్స్ అన్నట్టు. సో ఇది సెబీ ఎలిగేషన్స్ కాకుండా బయట ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్కి జరిగిన థింగ్స్ ఏమున్నాయి, న్యూస్ ఏమున్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే కొంచెం డాట్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. 2023 దాకా కూడా కంపెనీ షేర్ ప్రైస్ అనేది చాలా హై మూమెంట్లో ఉంది, ఆల్మోస్ట్ 1000 రూపీస్ కూడా టచ్ అయిపోయింది. బట్ మీరు స్టాక్ ప్రైస్ మూమెంట్ చూసుకున్నట్టయితే 2023 నుంచి డ్రాస్టిక్గా పడిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 2023లో ఫస్ట్ టైం వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారు కదా, అందులో వీళ్ళు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని రిపోర్ట్ చేయలేదు, అంటే బయట పబ్లిక్కి ఇవ్వలేదు అన్నట్టు. సో ఈ కంపెనీ రిలేటెడ్గా అక్కడ స్టార్ట్ అయిన డౌన్ఫాల్ అంటే అక్కడ స్టార్ట్ అయిన డౌట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ సెబీ ఎలిగేషన్స్ ద్వారా ఇంకొంచెం స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. నార్మల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్ని కానీ కొంచెం ఆల్టర్ చేయొచ్చు మనం, బట్ ఒక కంపెనీ రిలేటెడ్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆల్టర్ చేయడం అంత ఈజీ కాదు. సో కాబట్టి కంపెనీ రిలేటెడ్గా 2023 నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూ వచ్చింది. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది స్టిల్ సెబీ ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే. సో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్కి 21 days ఇచ్చింది రెస్పాండ్ అవ్వడానికి. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ లేటెస్ట్గా 5th June ఫ్రైడే రోజు ఒక క్లారిఫికేషన్ లెటర్ బయటకి ఇచ్చారు. ఏంటంటే సెబీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, సో వాళ్ళ క్యాల్కులేషన్లో కొంచెం ప్రాబ్లం ఉండుండొచ్చు, సో మేము అవన్నీ కూడా క్లారిఫై చేస్తాము, సో అప్పుడే కంక్లూడ్ అవ్వకండి అన్నట్టు క్లారిఫికేషన్ లెటర్ అయితే ఇష్యూ చేశారు. బట్ స్టిల్ ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎవిడెన్స్ ఇస్తే కానీ మనం ఏ కూడా కంక్లూజన్కి రాలేము. సో అంతే అండి, సెబీ ఇంటరిమ్ ఆర్డర్ ప్రకారం ఇచ్చిన అలిగేషన్స్, అలాగే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అయితే రెస్పాన్స్ ఇచ్చిందో సో అది యాజ్ ఆఫ్ టుడే మనకున్న అప్డేట్ ఇది. హోప్స్ ఇది ఇంకొక అకౌంటింగ్ స్కామ్, అకౌంటింగ్ ఫ్రాడ్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే నార్మల్ షేర్హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్త్ డిస్ట్రక్ట్ అవుతుంది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎల్ఐసి కూడా ఈ కంపెనీలో హోల్డ్ చేస్తుంది, ఆల్మోస్ట్ 2000 crores ఇన్వెస్ట్మెంట్ చేసింది, బట్ ఆల్మోస్ట్ 80% డిస్ట్రక్షన్ తోటి ఉంది వెల్త్ ఏదైతే ఉందో. అది కూడా షేర్హోల్డర్స్కి ఒక ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. బట్ టిల్ దెన్ వి విల్ వెయిట్ ఫర్ ద అప్డేట్స్. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో ఈ రోజు మా కంటెంట్ అయితే ఉందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సిఏ మంజునాథ్.